రుణానుబంధం. పూర్వకాలమందు దారానగరంలో ధర్మడు అనే మాదిగవాడు ఉండేవాడు. తక్కిన మాదిగలందరిలాగా ధర్ముడు కూడా చెప్పులు కుట్టుకుని జీవిస్తూ ఉండేవాడు. చెప్పులు కుట్టి అమ్ముకోవటమే కాకుండా ధర్ముడికి రాత్రివేళ నగరంలో గస్తీ తిరిగే తలారి పని కూడా ఉన్నది. గస్తీ అంటే రాత్రంతా మేల్కొని నగరమంతా తిరిగి జాము జాముకి దొంగలొస్తారు జాగ్రత్తగా ఉండండి అని ప్రజలను హెచ్చరించడం అన్నమాట. ధర్ముడికి కాలక్షేపం బాగానే జరుగుతున్నది కానీ ఎన్నాళ్లకు సంతానం లేదనే విచారం మాత్రం ఎక్కువగా బాధిస్తున్నది. ఆ ఊళ్ళోనే ఒక గొప్ప పండితుడు ఒక ఆయన ఉన్నాడు. ధర్ముడు గస్తీ తిరగడం ముగించుకొని ఇంటికి పోయే వేళ, పండితుడు ఏటికి స్నానానికి వచ్చే వేళ ఒకటి. ఇలానే ఒక రోజున పండితుడు ఏటికి వచ్చేసరికి ధర్ముడు ఆయనకు దండం పెట్టి తనకు సంతానం కలిగేటట్టు దీవించమని ప్రార్థించాడు. దానికి పండితుడు, ధర్మన్న, పిల్లలు లేరని ఎందుకో విచారపడతావు, రుణానుబంధ రూపేణ పశు పత్ని సూతాలాయ అన్నారు. అనగా పెళ్ళాం పిల్లలు గొడ్డు గోదం ఇల్లు వాకిలి ఇవన్నీ కేవలం రుణాను సంబంధం వల్లనే వస్తాయి, రుణం తీరిపోవటంతో పోతాయి అని చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు. పండితుడు చేసిన బోధ వల్ల ధర్ముడికి వైరాగ్యం కలగలేదు సరికదా. ఒక ఉపాయం తట్టింది. నా సొమ్ము ఎవడైనా అనుభవించి దానికి ప్రతిఫలం ఇవ్వలేకపోతే వాడు నాకు రుణపడతాడు. అప్పుడు వాడు నా కడుపున పుట్టి రుణం తీర్చుకోనక తప్పదు కదా. ఈ విధంగా నాకు సంతానం కలగటానికి అవకాశం ఉన్నది అని ధర్ముడు సంతోషించాడు. ఈ ఉద్దేశం మనస్సులో పెట్టుకొని ధర్మన్న తయారు చేసిన చెప్పుల జతలను తన వద్దకు వచ్చే వాళ్లకు డబ్బు పుచ్చుకోకుండా ఊరికే ఇద్దామని ప్రయత్నించాడు. ఆ వచ్చిన వాళ్ళు, ఉత్తపుణ్యానికి నీ చెప్పులు పుచ్చుకోను, నీ రుణాన పడి ఉండటానికి మాకేమంత గ్రహచారం అని మరొక చోటికి పోయి కొనుక్కునేవాళ్ళు. ఇలాగా ధర్మన్న వద్దకు వచ్చే బేరాలన్నీ పైకి పోతూ వచ్చాయి. ఇది పని కాదనుకొని ధర్మన్న మరొక ఉపాయం పన్నాడు. ఊరికి ఏరుకి మధ్యన ఇసుక పర్ర ఇంచుమించు కోసున్నర దూరం ఉన్నది కదా, ఒక మంచి చెప్పుల జత ఆ మధ్యదారిలో పెట్టి వేస్తాను. మిట్ట మధ్యాహ్నం ఒక్కడైనా జోడు లేకుండా ఆ దారిని రాకపోతాడా, ఈ చెప్పుల జత తొడుక్కోకపోతాడా, ఇక తొడుక్కున్నవాడు నాకు రుణపడక ఏం చేస్తాడు అని ఆలోచన చేశాడు. ఈ ఆలోచనతో ధర్మన ఉదయాన్నే కొత్త చెప్పుల జత ఒకటి పట్టుకు వెళ్ళి ఇసుక పర్రలో నడిదారిలో పెట్టాడు. సాయంత్రం వెళ్ళి చూస్తే ఎక్కడ పెట్టిన జోడు అక్కడనే ఉన్నది. ఎన్నాళ్ళు చూసినా చెప్పులు ఎవ్వలు తొడుక్కొని పోయేటట్టు కనపడలేదు. అయ్యా, నాకిక సంతానం ప్రాప్తి లేదు కామాలు, లేకపోతే ఒక్కడు కూడా జోడు తొడుక్కొనకపోవటం ఏమిటి, నాకు రుణపడకపోవటం ఏమిటి అనుకొని ధర్మన్న నిరాశ చెందాడు. అయినా పట్టుదలగా ధర్మన్న మరికొంతకాలం చూద్దామని నిశ్చయించాడు. మామూలు ప్రకారం చెప్పుల చేత నడిదారిలో పెట్టి రోజు సాయంత్రం వెళ్ళి అది ఏమైందో అని చూస్తూ ఉండేవాడు. ఒక రోజున అలానే సాయంత్రం పోయి చూచేసరికి చెప్పుల చేత ఆగుపడలేదు. నేను వేసిన పాచికి ఇన్నాళ్ళకు పారింది, నా అదృష్టం పండింది అని అనుకుంటూ ధర్మన్న ఇంటికి వెళ్ళి ఈ సంతోష వార్త భార్యతో చెప్పాడు. ఆమె ఈ మాట విని పొంగిపోయింది. అయితే ఇంతకు ఆ చెప్పుల జతను ఎవరు తీసుకున్నది ధర్మన్నకు తెలియలేదు. తెలుసుకోవాలనే ఆతృత కూడా వాడికి లేదు. రుణానుబంధాన్ని గురించి ధర్మన్నకు బోధ చేసిన పండితుడు ఒకనాడు జరుగురి పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. ఆయన పని చూచుకొని తిరిగి వచ్చేసరికి సరిగ్గా మధ్యాహ్నం 2 జాములైంది. పండితునికి చెప్పులు లేకపోవటం మూలాన అరికాలు చుర్రుమని బొబ్బలెక్కినాయి. ఇంతలో ధర్మన చెప్పుల జత అక్కడ కనపడగా ఇది దేవుడు చేసిన ఏర్పాటని భావించి పండితుడు ఆ జోడు తొడుక్కున్నాడు. ఎవడో మాదిగా వీటిని అమ్మటానికి తెచ్చి ఇక్కడ పెట్టి ఉంటాడు అని అనుకొని చాలాసేపు ఎండలో వాడి కోసం ఎదురు చూస్తూ నించున్నాడు. కానీ ఎవ్వరూ ఆయనకు కనపడలేదు. సరే, జోడి ఎవరు పెట్టింది ఊళ్ళో కనుక్కొని డబ్బు ఇచ్చే వచ్చినని తలిచి పండితుడు ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం ఊళ్ళో మాదిగ వాళ్ళందరినీ వాకప్ చేశాడు. కానీ వాళ్ళందరూ మాకు తెలియదంటే మాకు తెలియదు అనేశారు. తను చేసిన పని ఎక్కడ తెలిసిపోతుందో అని భయం కొద్దీ ధర్ముడు కొన్నాళ్ళ వరకు పండితుని కంటపట్టమే మానేశాడు. చెప్పుల తాలూకు రుణం ఎవడికి తీర్చుకోవాలో ఎంత ప్రయత్నించినా పండితుడికి తెలియక చాలా కించపడ్డాడు. మరికొద్ది రోజులకు ఆయనకు జబ్బు చేసి పాపం మరణించాడు. రుణం తీర్చుకోవడం కోసం పండితుడు ధర్ముడి భార్య కడుపున పడవలసి వచ్చింది. ధర్ముడి భార్య పున్నమచంద్రుని వంటి మగ శిశువును కన్నది. గూడెంలో అందరూ సంతోషించి వేడుకలన్నీ జరిపారు. తల్లి తండ్రి పిల్లవాడిని చూచుకుని మురిసిపోయారు. వాడికి సంగడని పేరు పెట్టారు. సంగడు క్రమంగా పెరిగి పెద్దవాడై తండ్రికి మల్లనే చెప్పులు కుట్టి బజార్లో అమ్ముకొని వచ్చేవాడు. అలా అమ్ముకు వచ్చిన డబ్బు తండ్రికి ఇవ్వబోతే ధర్మన్న పుచ్చుకునేవాడు కాదు. ఏమంటే కుమారుని వద్ద డబ్బు తీసుకున్నట్టయితే
వానికి తనకు రుణం తీరిపోతుందని, తీరిపోయినట్టయితే తనకు వాడు దక్కడని ధర్మన్న భయం. ఈ రహస్యం ధర్ముడు భార్యతో కూడా చెప్పి కుమారుడు సంపాదించి తెచ్చిన సొమ్ము ఎన్నడూ తాకవద్దని హెచ్చరించాడు. పూర్వజన్మలో తను ఫలానా పండితుడన్న సంగతి సంగన్నకు తెలుసు. తాను ధర్ముడి ఇంట పుట్టడానికి గల కారణం కూడా తెలుసు. ఎంత త్వరలో ఆ చెప్పులను తీర్చుకుంటానా, ఎంత వేగంగా ఈ జన్మ చాలించుకుంటానా అని సంగన్న ఆత్రపడేవాడు. కానీ అతను సంపాదించుకొచ్చింది తల్లిదండ్రులు పుచ్చుకోకపోవటం వల్ల అనుకున్నంత త్వరగా అతనికి రుణానుబంధం తీరడం లేదు. ఇలా ఉండగా ధర్మన్న ఒకనాడు ఊరికి పోవలసి వచ్చింది. అతను కుమారుణ్ణి పిలిచి, నాయనా, నేను ఊరికి పోతున్నాను. రేపటి రాత్రి నా బదులు నువ్వు నగరంలో గస్తీ తిరిగి 4 జాముల ప్రజలను మేల్కోవలసింది అని చెప్పాడు. తండ్రి చెప్పిన ప్రకారం సంగన్న ఆ రాత్రి నగరంలో గస్తీ తిరగడానికి వెళ్ళాడు. అతనికి తోడు వచ్చిన తలారి, సంగన్న, ఇప్పుడు జాము రాత్రి అయింది. ప్రజలంతా నిద్రలో ఉన్నారు. జాగ్రత్తగా ఉండమని కేకవేయి అన్నాడు. అప్పుడు సంగన్న రూపంలో ఉన్న ఆ పండితుడు, మతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని కంఠమెత్తి అందరికీ మెలకు వచ్చేటట్లు శ్లోకం చెప్పాడు. కూడా వచ్చిన తలారికి ఆశ్చర్యం వేసి, ఈ శ్లోకానికి అర్థమేమిటి అని అడిగాడు. దానికి సంగన్న, తల్లి లేదు, తండ్రి లేదు, చుట్టాలు సోదరులు లేరు, ధనము లేదు, ఇల్లు లేదు, ఇవన్నీ ఉత్తమ మాయ కనుక ఈ మాయ నుండి మేల్కొని జాగ్రత్తగా ఉండండి అని అర్థం చెప్పాడు. సంగన్న ఈ వేదాంతం బోధించేసరికి 2 జాము గడిచిపోవచ్చింది. అప్పుడు అతను కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టని తస్కరః జ్ఞానారత్నపహారయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శ్లోకం చదివి మళ్ళీ ప్రజల్ని మేల్కొల్పాడు. ఇతను ఇంత చదువు ఎప్పుడు చదివాడా అని తోడివానికి ఆశ్చర్యమై ఈ శ్లోకానికి అర్థం చెప్పమని కూర్చున్నాడు. కామం, క్రోధం, లోభం అనే దొంగలు జ్ఞానం అనే రత్నాన్ని అపహరించుకుపోవటం కోసం మన దేహంలో దాగి ఉన్నారు. జాగ్రత్త అని సంగన్న అర్థం చెప్పాడు. ఈ అర్థం వినే వరకు పక్కనే ఉన్న తలారునికి ఆశ్చర్యం అనిపించింది. ఓయ్ సంగన్న, నీ మాటలన్నీ విడ్డూరంగా ఉన్నాయి. ఇంతకాలం నుంచి మీ బాబు చెంబు తప్పాలా ఎత్తుకుపోయే దొంగల గురించి చెప్పాడు. కానీ ఇటువంటి దొంగలను గురించి ఎప్పుడు చెప్పనే లేదు. ఇన్ని చిత్రాలు ఎప్పుడు నేర్చినావోయ్, గమ్మత్తుగా ఉన్నది అంటూ ఆశ్చర్యాన్ని తెలిపాడు. 3వ జాము గడిచేసరికి సంగన్న మరి ఒక శ్లోకం ఇలా చెప్పి ప్రజలను హెచ్చరించాడు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇది విని తోడివానికి మరీ ఆశ్చర్యం కలిగింది. ఏమిటోయ్ సంగన్న, ఇన్ని రకాల దుఃఖాలు యాకర పెడుతున్నావు, వీటికి కూడా కాస్త అర్థం చెబుదు అని అతను కోరగా, దానికి సంగన్న, జన్మ ఎత్తడం ఒక దుఃఖం, తర్వాత భార్యతో ఉండటం ఒక దుఃఖం, ముసల్తనం రాగానే అదొక దుఃఖం, ఇలా ఇక దాని వెంట మరొక దుఃఖం వస్తూనే ఉంటుంది. అసలు దుఃఖములనే కెరటాలతో కూడుకొని ఉన్న సంసారం అనే సముద్రమే అన్నిటికన్నా పెద్ద దుఃఖం. కనుక ఈ సంసార సాగరంలో పడిపోకుండా మేల్కొని జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాను అన్నాడు. దీనికి తోడివాడు, మీ బాబు పిల్లని తెచ్చి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటూ ఉంటే ఇలా మెట్ట వేదాంతం మొదలెట్టావేమిటి అని అనేటంతలో 4వ జాము కూడా అయిపోవచ్చింది. అప్పుడు సంగన్న, అశయా బద్ధతే లోకే కర్మనా బహుచింతయ అయా క్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శ్లోకం చెప్పి గస్తీ ముగించాడు. ఇది వినగానే తోడివాడు మరీ అబ్బురపడినాడు. సంగన్న యొక్క జ్ఞానం, పాండిత్యం అతనికి విస్మయం కోల్పోయి ఈ శ్లోకానికి కూడా అర్థం చెప్పమని తోడివాడు కోరేసరికి సంగన్న, కర్మచేత, చింతచేత, ఆశ చేత ఈ లోకం బంధింపబడి ఉన్నది. వీటిలో చిక్కుకుపోయిన ప్రజలు క్షణక్షణానికి వారి ఆయువు క్షీణిస్తూ ఉన్న సంగతి కానలేకపోతూ ఉన్నారు. ఈ సంగతి తెలుసుకొని అందరూ జాగ్రత్త పడాలి అంటూ విప్పి చెప్పాడు. ఆ పట్నాన్ని ఏలుతున్న రాజుగారు సంగడి మొదట చెప్పిన శ్లోకం విన్నాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఇంకా ఏమన్నా చెప్తాడేమోనని మేల్కొని ఉన్నాడు. అతనికి మిగతా 3 శ్లోకాలు కూడా వినిపించినవి. తెల్లవారుగానే రాజుగారు రాత్రి గస్తీ తిరిగిన తలారి వాణ్ణి తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. సంగన్న రాజావారి దర్శనానికి వెళ్ళగానే ఆయన సంగన్నకు నమస్కరించి, మీరెవరో మహానుభావులు గాని సామాన్యులు కారు. తలారీకి ఏమిటి ఇంత అద్భుతమైన పాండిత్యం ఏమిటి? నా యందు దయించి ఈ కానుకను పుచ్చుకొని దీవించండి అని అంటూ వరహాలతో నిండి ఉన్న ఒక సంచి అతనికిచ్చారు. అయితే సంగన్న ఈ ధనం ఏం చేసుకుంటాడు? తనకు పని లేకపోయినా దీనిని తల్లిదండ్రులకిచ్చి
రుణం తీర్చుకోవచ్చుననే ఉద్దేశంతో సంచి తీసుకున్నాడు. మర్నాడు ఊరి నుంచి ధర్మన్న వచ్చాడు. తాను తెచ్చిన సొమ్ము తండ్రికి ఇద్దామంటే అతను తీసుకొనడని సంగనకు తెలుసుగా. ఏమిటా ఉపాయమని ఆలోచిస్తూ ఉండగా మాదిగవాడలో కొంపలంటుకున్నాయి. తలారి వాళ్ళంతా సామాన్లు తగలబడిపోకుండా బయటపడి వేస్తున్నారు. సంగన్న కూడా ఇంట్లో నుంచి ఒక్కొక్క సామాన్ తెచ్చి తండ్రికి అందిస్తూ ఉన్నాడు. ధర్ముడు వాటిని అందుకొని అవతల సర్దుతున్నాడు. ఈ సందడిలో సంగన్న తను రాజుగారి వద్ద బహుమతి పొందిన వరహాల సంచి కూడా తండ్రికి అందించాడు. ఆ కంగారులో ఇదేమిటి అని సందేహం పెట్టుకోకుండా తక్కిన సామాన్లతో పాటు ఈ సంచి కూడా ధర్ముడు సర్దేశాడు. అంతటితో తన రుణం తీరిపోయింది కదా అని సంతోషంతో సంగన్న ఆ జ్వాలలో పడి జన్మ చాలించుకున్నాడు. చివరకు కొన్నాళ్ళ అయిన తర్వాత ధర్ముడికి ఈ సంగతులన్నీ ఒకటొకటే తెలిసి వచ్చాయి. పండితుని బోధ జ్ఞాపకం చేసుకొని అతడు కూడా జ్ఞానవంతుడైనాడు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.